హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి విలేజ్‌లో సండే రోజు వ్లాగ్ అండి. సో, ఇంక ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంటి అండ్ మా డే ఎలా గడిచింది అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి. సో, ఇంకా ఈ 2, 3 డేస్ నుంచి కొంచెం వ్లాగ్స్ అనేవి సరిగ్గా పెట్టడం లేదు గదా! అంటే డే బై డే గూడా సరిగ్గా నార్మల్‌గా పెట్టేదే నేను డే బై డే. అయినప్పటికీ ఈ 2, 3 డేస్ నుంచి కొంచెం సరిగ్గా పెట్టట్లేదు. యాక్చువల్‌గా నాకిక్కడైతే నెట్వర్క్ ఇష్యూ ఉందండి. స్టార్టింగ్ నుంచి అంటే మన వీడియోస్ రెగ్యులర్‌గా జూసే వాళ్ళకైతే తెలుసు. బట్ రీసెంట్‌గా వచ్చిన వాళ్ళకైతే తెలియకపోవచ్చు. సో, నాకిక్కడ అస్సలు నెట్వర్క్ రాదనమాట మా అమ్మ వాళ్ళ ఊర్లో. ఇంక నేను వీడియోస్ అప్‌లోడ్ చేయాలి అంటే ఖచ్చితంగా పక్కూరు వెళ్లి వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయాలి. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి గూడా మీరు జూస్తున్న ప్రతి వ్లాగ్ నేను పక్కూరు వెళ్లి అప్‌లోడ్ చేసిందే. ఈవెన్ షార్ట్స్ అప్‌లోడ్ చేయడానికి కూడా నెట్వర్క్ రాదు. జస్ట్ ఏమన్నా చాటింగ్ అట్లాగైతే వస్తది కానీ వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి అసలుండదనమాట. సో, ఇంక డే బై డే వెళ్ళాలంటే ఆడపిల్లం కదండీ! ఎంతైనా పక్కూరు వెళ్లి అప్‌లోడ్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటది. ఇంక అందులోనూ ఎండలైతే మామూలుగా ఉండట్లేదు. రోజు ఏం వెళ్తాము అనేసి అనిపిస్తుంది. నాకు ఇంట్రెస్ట్ పోతుందనమాట. ఇంకా పక్కూరు వెళ్లి వీడియోస్ అప్‌లోడ్ చేయాలి అంటే. ఒకేసారి 2 వీడియోస్ అప్‌లోడ్ పెట్టుకుందాం అంటేనేమో 2 వీడియోస్ అనేసరికి 1 అవర్ పైనే అక్కడ ఉండిపోవాల్సొస్తుందనమాట. సో, అంత కంఫర్ట్‌గా అనిపించట్లే. కొంచెం ఎంతైనా ఇబ్బందిగా అనిపిస్తది కదా! సో, ఇంతకుముందు నాన్నొచ్చేవాళ్ళు. బట్ తనకి వర్క్స్ ఉన్న రోజు రావట్లేదనమాట. సో, అట్లాగా కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల నాకు ఇంట్రెస్ట్ పోతుంది. అందుకే ఒక్కొక్కసారి రావట్లేదు. టైమ్ టు టైమ్ వీడియోస్ పెట్టలేకపోతున్నాను. అలా అని ఆపేయలేము. రెగ్యులర్‌గా పెట్టేవాళ్ళము. కొంచెం గ్యాప్ ఇచ్చినా సరే మళ్ళీ యూట్యూబ్ పుషింగ్ అనేది ఆపేస్తది. కంటిన్యూటీ ఉండాలి. కన్సిస్టెన్సీ అనేది ఉండాలి గదా! సో, అందుకే కొంచెం ఇబ్బందయినా సరే మోస్ట్‌లీ నేను డే బై డేనే పెడతాను కాబట్టి అట్లా పెట్టడానికి ట్రై చేస్తున్నా గానీ, బట్ ఒక్కొక్క రోజు ఇక పెట్టలేకపోతున్నాననమాట. సో, అది అంతే కదా! వన్స్ స్టార్ట్ చేశామంటే మనకు కొంచెం ఇబ్బందయినా, కొంచెం కష్టం అనిపించినా ఎలాగోలా పెట్టేయాలి. ఇదనే కాదు ఏ వర్క్ అయినా అంతే కదా! సో, అదండి. అట్లా అర్థం చేసుకుంటారనేసి అనుకుంటున్నా. ఎప్పుడన్నా పెట్టకపోతే వీడియోస్ కొంచెం అర్థం చేసుకోండి. సో, ఇంకిక్కడైతే సండే స్పెషల్ ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ అనమాట. ఇంకా బిర్యానీ తినేసి చాలా రోజులయిపోతుంది. ఇంక అందుకే ఇవాళ బిర్యానీ అయితే చేస్తున్నాను. సో, ఫస్ట్ అక్కడ ఆనియన్స్, టొమాటోస్ అవి కట్ చేసుకున్నా. ఇంకా అమ్మేమో కొత్తిమీర అవి, పుదీనా అవి కట్ చేసిస్తుందనమాట. ఇంకిక్కడైతే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను. కొంచెం నెయ్యి వేసేసుకొని ఆనియన్స్ వేసుకొని అవైతే ఫ్రై చేసుకుంటా ఉన్నాననమాట. ఇంకా పక్కనొచ్చేసి కర్రీ అండి. నాన్న కొంచెం కర్రీ గూడా చేయమన్నారనమాట. నాకు దీనిలోకైనా సరే కర్రీ గావాల్సిందే, కొంచెం పులుసు గావాల్సిందే అని జెప్పేసి అడిగారు. ఇంక అందుకని జెప్పేసి జస్ట్ ఒక పావు కేజీ కూడా ఉండదు నాకు తెలిసి ఒక 200 గ్రామ్స్ అట్లుంటదేమో చికెను. అంతవరకు కొంచెం పులుసయితే బెట్టేస్తున్నా. ఇంకా మాకంటారా రైతా ఉంటది కాబట్టి ఇంకా ఈ పులుసులు అట్లాంటివేమి అవసరం లేదు. అంటే కలియ కానీ అట్లాంటివి గూడా ఏమి అవసరం లేదు. ప్లెయిన్‌గా తినేస్తాము. ఆ మసాలా స్పైస్ అదే సరిపోతది పిల్లలకైనా, నాకైనా సరే. ఇంకా మా అమ్మ గూడా మోస్ట్‌లీ తినదు. ఇంక నానేమో ఇంక నాకు కొంచెం సైడ్ డిష్ ఏదన్నా కావాలనేసరికి కొంచెం అట్లా అట్లా చికెన్ పులుసయితే పెడుతున్నాననమాట. ఇంకిక్కడైతే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయినియి కదండీ! కొన్నయితే ప్లేట్‌లోకి తీసేసుకున్నాను. లాస్ట్‌లో ఫ్రైడ్ ఆనియన్స్‌గా యూజ్ చేసుకోవడానికి. ఇంకా అందులోనే పచ్చిమిర్చి, టొమాటోస్ వేశాను. ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసా. కొంచెం మంచిగా ఫ్రై అవుతాయి గదా! అని జెప్పేసేసి. ఇంకా పచ్చిమిర్చి, టొమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత ఇక్కడైతే ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై జేసుకోవాలనమాట. ఈ టైంలోనే కొంచెం కొత్తిమీర, పుదీనా గూడా వేసామనుకోండి, అది గూడా మనకి చక్కగా ఫ్రై అయిపోతది. ఇంకా చికెన్ నేను ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా రైస్ గూడా నానబెట్టేసుకున్నాను చూసారు కదా! ఒక 1 అవర్ ముందే ఇంకా రైస్, చికెను నానబెట్టేసుకున్నాను. చికెన్ గూడా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాననమాట. ఇంకిక్కడైతే కొత్తిమీర, పుదీనా వేసాం కదా! ఇది గూడా ఒకసారి ఆయిల్‌లో అట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇంకా మ్యారినేట్ చేసిన చికెన్ అయితే వేసేసుకున్నాను. నేను మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా కుక్ చేసుకోవడమేననమాట. మా నాన్న వాళ్ళు అంటే మా అమ్మ కానీ, మా నాన్న గాని అసలు తినరండి ఇట్లా చేస్తే. కాకపోతే ఇక తిని చాలా రోజులయిపోతుంది చేసుకుందాము అనేసి ఎప్పుడు పలావే తింటున్నారు కదా! ఒకసారి ఇట్లా కూడా తినండి బానే ఉంటదనేసి చెప్పాను. ఇంకప్పుడు వాళ్ళు దానికి ఓకే చెప్పారనమాట. నార్మల్‌గా అయితే అంతగా ఇష్టపడరండి. ఇంక నేను అడిగాను కదా! అని చెప్పేసేసి ఇంక నా కోసం ఈరోజు వాళ్ళైతే కాంప్రమైజ్ అయ్యారు. సో, అది ఇంక అక్కడ చికెన్ వేసేసి మిక్స్ చేశాం గదా! ఇదిగోండి ఒకసారి నేను ఎలా మ్యారినేట్ చేశానో చూపిస్తాను చూడండి. ఇలా కొన్నేమో
ఏమో మనం లాలీపాప్స్‌కి కట్ చేసి ఇస్తారు గదా! పీసెస్ అలా కట్ చేశారండి. లెగ్ పీస్ అంటే హాఫ్‌గా కట్ చేశారు. అసలట్లా కట్ చేయించుకోకండి. ఫుల్ లెగ్ పీసెస్ తీసుకోండి. లేదంటే చెస్ట్ పీసెస్ ఉంటాయి గదా! అవి కొంచెం పెద్ద పీసెస్‌గా తీసుకోండి. ఇలా చేయడం వల్ల అంటే నేను నార్మల్‌గా లెగ్ పీసెస్ అది చెప్పలేదు. ఇంక బిర్యానీ కోసం అని అడిగేసరికి వాళ్ళట్లా కట్ చేసి ఇచ్చారంట. అవి మొత్తం గూడా కుక్ చేసేటప్పుడు అంటే మొత్తం పీసెస్ అన్నీ సెపరేట్ అయిపోయాయండి. బోన్‌కసలేమీ లేదనమాట. అసలు అనవసరంగా ఇట్లా తీసుకొచ్చావు నాన్న అనేసి అన్నాను. అంటే ఇంక వాళ్ళే అట్లా కొట్టిచ్చారంటలెండి. ఇంక మా నాన్నకి కూడా తెలియక ఇంక తీసుకొచ్చారు. బట్ అట్లా అయితే వేస్ట్ అండి. అసలు ఆ లెగ్ పీస్ తిన్న ఫీలింగే రాలేదు. ఫుల్ లెగ్ పీస్ అయితే తీసుకోండి బావుంటది. ఇంక ఇక్కడైతే స్పైసెస్ యాడ్ చేసుకున్నాను. నేనైతే ఇక్కడ 1.25 కేజీ వరకు చికెన్ అయితే తీసుకున్నానండి. అందులో ఒక 2 ½ స్పూన్స్ వరకు ధనియాల పొడి, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారము, కొంచెం తగ్గించే తీసుకున్న బాగా స్పైస్ కావాలనుకునే వాళ్ళు కారం ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే ఒక 1.5 స్పూన్ వరకు గరం మసాలా, ఇంకా 2 స్పూన్స్ వరకు సాల్ట్ అట్లా తీసుకున్నాను. కొంచెం పసుపు వేసుకొని, కొంచెం కసూరి మెతి గూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఇందాక ఆనియన్స్ అవి ఫ్రై చేసుకునేటప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను కదా! ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. అలాగే ఒక 3 స్పూన్స్ వరకు కాడు, కొంచెం ఆయిల్, అలాగే కొంచెం నిమ్మరసం పిండేసుకొని అట్లా బాగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పాటయితే మ్యారినేట్ చేసుకోవాలండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ కర్రీలో అయితే యాడ్ చేశాను గదా! ఇంక ఇక్కడైతే చికెన్ కుక్ అవుతూ ఉంది. ఈలోపు రైస్ కోసం గూడా ఇక్కడ వాటర్ అయితే పెట్టేసుకున్నాను. వాటర్ వచ్చేసి 1:3 రేషియోలో అయితే తీసుకోవాలండి. ఎక్కువ తీసుకున్నా సరే మళ్ళీ ఫ్లేవర్స్ అంతగా రైస్‌కైతే పట్టవు. సో, 1:3 రేషియోలో మనం వాటర్ అయితే తీసుకోవాలి ఇక్కడ. ఇట్లా దమ్ బిర్యానీకైతే. ఇంక ఇందులో హోల్ బిర్యానీ స్పైసెస్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే కొంచెం నిమ్మరసము, ఆయిల్ అన్నీ కూడా వేసేసుకొని టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం కల్లుప్పు కూడా వేసేసాను. ఇంకా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇంకా రైస్ అయితే యాడ్ చేసుకోవడమే. ఈలోపు ఇదిగోండి చికెన్ అయితే ఇక్కడ మనకు ఒక 75% ఆల్‌మోస్ట్ ఒక 75% 80% వరకైతే కుక్ అయ్యి ఉంటదనమాట. ఇంక ఈ స్టేజ్‌లో ఇంక స్టవ్ ఆఫ్ చేసేసేయడమే. ఇంకా రిమైనింగ్ చికెన్ ఏంటంటే తర్వాత దమ్ పెట్టేస్తాం కదండీ! ఆ స్టేజ్‌లో అయితే కుక్ అవుతదనమాట. ఇన్‌కేస్ ఇక్కడ మీకు కొంచెం వాటరీగా అనిపిస్తే ఇంకా ఒక 2, 3 మినిట్స్ అట్లా హై ఫ్లేమ్‌లో పెట్టేసి కుక్ చేసుకోండి. ఆ వాటర్ కొంచెం ఎవాపరేట్ అవుతాయి. అట్లా అని మరి కంప్లీట్‌గా అసలా అంటే గ్రేవీ లేకుండా ఆఫ్ చేయకండి. కొంచెం గ్రేవీలా ఉంటేనే మనకి తర్వాత రైస్‌లోకి కలుపుకోవడానికి బావుంటదనమాట. ఇంకట్లా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసి ఇంకట్లా మూత పెట్టేసాను. స్టవ్ గూడా ఆఫ్ చేశానండి. ఈలోపు అటు పక్కన వాటర్ బాయిల్ అయ్యాయి. బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా! వాటర్ మొత్తాన్ని గూడా స్ట్రెయిన్ చేసుకొని ఇంకా రైస్ అయితే వేస్తున్నాను. యాక్చువల్‌గా నాకు ఆ బౌల్ సరిపోలేదండి. ఇంక అందుకని నేనైతే కొంచెం వాటర్ తీసాననమాట. తీసేసి మళ్ళీ తర్వాతయితే యాడ్ చేస్తాను. రైస్ కుక్ అవుతూ ఉంటది గదా! ఈ స్టేజ్‌లో ఏంటంటే రైస్ ఇంకా పట్టట్లేదు. వాటర్ పైకొచ్చేస్తున్నాయని జెప్పేసి కొంచెం అట్లా తీసాను. బట్ తర్వాత రైస్ కుక్ అయిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అవి ఆల్రెడీ మరిగిన నీళ్ళే కాబట్టి ఆ స్టేజ్‌లో వేయొచ్చని జెప్పేసి నేను కొంచెం వాటర్ ఒక హాఫ్ లోటా వరకు తీసాననమాట. అవి మళ్ళీ తర్వాత రైస్ కుక్ అయ్యేటప్పుడు యాడ్ చేసుకున్నాను. ఇది కూడా మనకొక 75% వరకైతే కుక్ అవ్వాలి. ఆ తర్వాతది కొంచెం ఒక 80%కి అంటే మనం తీసే కొద్ది రిమైనింగ్ రైస్ అందులో ఉంటది కదండీ! అదొక 80%కి, 85%కి, 90%కి అట్లా కుక్ అవుతా ఉంటదనమాట. సో, ఇక్కడైతే కొంచెం పలుకుగా ఉంది. ఒక 50% వరకైతే కుక్ అయింది. సో, ఇంకొక 25% మనకు కుక్ అవ్వాలనమాట. ఇంక మొన్నెప్పుడో ఒక సిస్టరు రైస్ ఎట్లా కుక్ చేసుకోవాలో నాకర్థం కావట్లేదు సిస్టర్ మీరు 75% అంటున్నారు. కొంచెం పలుకంటున్నారు. ఎలానో చెప్పండి అని చెప్పేసేసి అడిగారు. అంటే కొంచెం పలుకుంటదండి. కాకపోతే మనం ఇట్లా విరిస్తే విరిగిపోద్దనమాట. అందులోనిది బాస్మతి రైస్ కాబట్టి ఊరికనే మనకి విరిగిపోతాయి. సో, కొంచెమే పలుకుంటది. పెద్ద పలుకుండకూడదు. మళ్ళీ రైస్ అంతా గూడా పలుకుగా ఉండిపోద్దనమాట. తినేటప్పుడు కొంచెం బావుండదు. కాబట్టి ఒక 75% అంటే కొంచెం విరిస్తే విరగాలి. కొంచెం లైట్‌గా పలుకుండాలనమాట అంతే. సో, అట్లా ఒక 75% కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఇదిగోండి చికెన్ పైన ఇంకా లేయర్స్‌గా అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువే చేస్తున్నా. ఎందుకంటే అక్క వాళ్ళున్నారు కదా! పిల్లలున్నారు. సో, ఇంకా వాళ్ళకి కూడా కొంచెం ఇద్దాంలే అని చెప్పేసేసి ఇంకా నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను. 1.25 కేజీ చికెను, 1.25 కేజీ రైస్ అయితే తీసుకున్నాననమాట నేనిక్కడ. ఇంకిక్కడ లేయర్స్‌గా వేసుకొని పైన ఇంకా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా
అలాగే ఇంకా ఫుడ్ కలర్ ప్లేస్‌లో నేను కొంచెం పాలల్లో పసుపు యాడ్ చేసుకొని, మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఇందాక చికెన్ పులుసు చేశానండి. నాన్న అడిగారండి అని చెప్పాను గదా! అది కొంచెం పులుసయితే వేసుకుంటున్నా పైన. ఎందుకంటే కొంచెం రైస్ కలర్‌ఫుల్‌గా కనిపిస్తది అని జెప్పేసేసి. అలాగే కొంచెం గరం మసాలా వేసుకున్నాను. ఇంకా ఒక 4, 5 స్పూన్స్ వరకు నెయ్యయితే వేసుకుంటున్నాను. కొంచెం రైస్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను గదా! అందుకే ఒక 5 స్పూన్స్ వరకు అట్లా నెయ్యయితే వేసుకున్నాను. సో, అంతేనండి. ఇంక మూత పెట్టేసేసి చక్కగా దమ్ పెట్టేసుకోవడమే. ఇంక దీనిపైన కొంచెం వెయిట్ అయితే పెట్టుకున్నాను. నేను నార్మల్‌గా ఎక్కువ ప్రెషర్ కుక్కర్‌లోనే జేస్తాను. బట్ ఇంకిక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో జేస్తున్నాను గదా! ఇంక అందుకనేసి ఇట్లా బౌల్‌లో జేశాననమాట. పైన కొంచెం గిన్నెలో వాటర్ తీసుకొని ఆ గిన్నె అయితే పెట్టేసాననమాట వెయిట్‌గా. ఇంక మంచిగా ఒక 10 మినిట్స్ పాటు దమ్ పెట్టేసుకుంటే మన చికెన్ దమ్ బిర్యానీ ఇంక రెడీ అయిపోయినట్లే. ఇంక దీనిలోకి నేనైతే ఆనియన్ బూందీ రైతా అయితే చేస్తున్నాననమాట. ఇంట్లో బూందీ ఉన్నాయండి. అవసలు ఎవరు తినట్లేదు. నేను తప్ప ఎవరు తినట్ల నిజం చెప్పాలంటే. ఇంక ఇట్లా అన్నా చేస్తే అవి కొంచెం సేల్ అవుతాయిలే అని చెప్పేసేసి అట్లా కొంచెం ఆనియన్స్, కొంచెం బూందీ తీసుకున్నాను. ఇంకా టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసేసి, కొంచెం కొత్తిమీర వేసేసి, ఇంక అట్లా రైతా గూడా ప్రిపేర్ చేశాననమాట. ఇంకా చికెన్ కర్రీ చేశాననే కానీ అసలు ఎవ్వరు వేసుకోలేదు. నిజం చెప్పాలంటే మా నాన్న ఇట్లనే బావుంది. అంత మసాలా లేదు, అంత స్పైసీ లేదు, ఇట్లనే బావుంది అని చెప్పేసేసి అట్లనే ప్లెయిన్‌గా తినేసారు పీసెస్ పెట్టుకొని. కర్రీ చేశాను గానీ అసలు ఆ రోజు ఎవ్వరు గూడా వేసుకోలేదనమాట. ఆఫ్టర్‌నూన్ కానీ, ఈవినింగ్ గానీ అది ఏం చేస్తాం పక్క రోజైతే తిన్నాము. సో, అది ఇంకిక్కడైతే మంచిగా దమ్ పెట్టేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అట్లనే ఉంచేస్తే మనకి రైస్ మంచిగా సెట్ అయిపోతది. ఇంకా వేరొక బౌల్‌లోకి కొంచెం అయితే తీసుకుంటున్నా. ఎందుకంటే ఇది కొంచెం పై వరకు వచ్చేసింది గదా! వేరొక బౌల్‌లోకి తీసుకుంటే కొంచెం మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటది అని జెప్పేసేసి వేరొక బౌల్‌లోకి తీసుకున్నా. అన్ని బిర్యానీల్లో కంటే గూడా ఇది చాలా ఈజీగా ఉంటదండి. మనం నార్మల్‌గా అన్నము, కర్రీ చేసినట్లే ఉంటదనమాట. చికెన్ మ్యారినేట్ చేసుకొని మనం కర్రీ ప్రాసెసే గదా! ఇంకంతా. ఇంక పక్కన నార్మల్‌గా రైస్ ఎట్లా కుక్ జేసుకుంటామో అంతే. కాకపోతే కొంచెం స్పైసెస్ వేస్తాము. అంతే చాలా ఈజీ. అంటే చికెన్ 65 బిర్యానీ కన్నా, ఫ్రై పీస్ బిర్యానీ వీటిల్లోకేంటంటే కొంచెం స్పెషల్ మసాలాలు, ఇంకా 65 బిర్యానీ అనేసరికి అవి కొంచెం డీప్ ఫ్రై జేయడము, కొంచెం ప్రాసెస్ ఉంటది. కానీ ఇది మాత్రం చాలా సింపుల్‌గా, క్విక్‌గా జేసేయాలి అంటే ఈ బిర్యానీయే బెస్ట్ అని జెప్తాను. నాకైతే అసలు ఇది చాలా ఈజీ అన్నం, కూర వండినట్లే అనిపిస్తదనమాట. సో, అది ఇంక అట్లా బిర్యానీ తిని చాలా రోజులయిపోతుంది. ఇంతకుముందు ఫీవరొచ్చింది మీకు గుర్తుందో లేదో. అంతకుముందు గూడా నేను తిని 1 మంత్ నియర్లీ ఒక 2, 3 మంత్స్ అయితే అవుతుందండి బిర్యానీ తినేసి. అంటే మంచిగా నాకొక మంచి సాటిస్ఫాక్షన్ వచ్చేలాగా తిని నియర్లీ ఒక 3 మంత్స్ అట్లా అయితే అవుతుంది. సో, ఇంకివాళ అడిగితే ఇంకా యాక్చువల్‌గా అసలు వద్దంటారు. ప్లెయిన్ పులావ్ అయితేనే వాళ్ళు ఇష్టంగా తింటారండి. అస్సలు తినరనమాట ఇది. ఇంక నేను రిక్వెస్ట్ చేయగా ఇంక అట్లా చేయమన్నారనమాట ఇవాళ. వాళ్ళు గూడా మంచిగా తిన్నారు నిజం చెప్పాలి అంటే. ఇంక కొంచెమేమో అక్క వాళ్ళకి పెట్టేసి ఇచ్చేసాను. ఇంకిక్కడ మేము గూడా తినేద్దాము అని చెప్పేసేసి పెట్టేసుకొని తర్వాత మంచిగా తినేసాము. ఫ్రెండ్స్ తలా ఒకటి గ్లాసు నిమ్మకాయ లెమన్ వాటర్ అయితే కలిపింది. పంచదార కరగల గ్లాసులో బాగున్నాయంట్రా. పంచదార కరగల ఏమా అదేంది అడుగుది మా నాన్నకేమో ఆ లోటనా. మా నాన్నకు చూడండి ఫ్రెండ్స్ లోట, మాకు చూడండి చిన్న టీ గ్లాస్. అరే ఇంకట్లా మంచిగా బిర్యానీ తినేసాం గదండీ! ఇంక కూల్‌గా ఏదో ఒకటి తాగాలనిపిస్తుందనమాట. ఇంక అందుకని కొంచెం కూలింగ్ వాటర్‌లో అమ్మ లెమన్ అలాగే షుగర్ మిక్స్ చేసేసి ఇంకట్లా లెమన్ వాటర్ అయితే కలిపింది. ఇంకా చల్లగా తిన్న వెంటనే నేనైతే కాసేపు పడుకున్నాను కానీ, బట్ ఎండయితే మామూలుగా లేదండి. బయట ఈ 2, 3 డేస్ నుంచి ఎండకి అస్సలంటే అస్సలు ఉండలేకపోతున్నాము. వేడి బాగొస్తుందనమాట ఇంట్లోకి కూడా.
ఇంక అస్సలు నిద్ర పట్టలేదు ఆ వేడికి. ఇంక అందుకని లేచాననమాట వెంటనే. ఇంక అంతలో ఒక అమ్మయితే ఇవి కలుపుతా ఉంది. ఇంక చల్లగా అవి కొంచెం తాగేసాయి. ఇంకొంచెం చల్లబడిందిలే అని చెప్పేసేసి ఇంక బయటకైతే వచ్చి కూర్చున్నామనమాట. ఇంకా అమ్మేమో అక్కడ బియ్యం అవి చూస్తా ఉంది. వేరే వాళ్ళకివ్వాలంట. ఇంక అందుకనేసి కొంచెం మట్టి గడ్డలు అట్లా ఉంటే ఇంక వాటన్నిటిని గూడా తీస్తా ఉందనమాట. ఇంకట్లా ఇక్కడ కొంచెం సేపు కూర్చున్న తర్వాత ఇంకట్లా మా పెదనాన్న వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. ఇంకా అన్నయ్య వాళ్ళు, అక్క వీళ్ళున్నారు కదా! కొంచెం సేపు వాళ్ళతో టైమ్ స్పెండ్ చేద్దాము అనేసి ఇంకిక్కడికైతే వచ్చేసాననమాట. సో, ఇంక వీళ్ళు ఆల్రెడీ కూర్చొని మాటలు చెప్పుకుంటా ఉన్నారు. ఇంక చెట్టుకి జాంకాయ వస్తే ఇంక అది అమ్మాయి వాళ్ళకి హాఫ్ కట్ చేసి ఇద్దాంలే అనేసి వస్తూ అది గూడా ఒకటి కట్ చేసుకొనొచ్చాను. అంటే పెద్దగా లేవులేండి. ఒకటే కనపడింది. ఇప్పుడు తేజం కూడా ఇట్లా తేజక్క రాట్లా అత్యక్కయే పోతుంది మరి వీడియోకి. ఐ డోంట్ నో. మనో అట్లేరా మనో కనపడట్లేదు. మనో హాయ్ చెప్పు. హాయ్ మనో. అయ్యో స్టార్ట్ చేశాడు. అయ్యో ఇంకా ఈవినింగ్ కదా! అట్లా పిల్లలైతే చక్కగా కూర్చొని ఆడుకుంటున్నారు. ఇంకా మా పిల్లలైతే అసలు ఇక్కడే ఉంటున్నారనమాట. ఇంకా వాళ్ళ అక్క వాళ్ళు ఉన్నారు కదా! కూర్చొని ఆడుకోవడం అనేసి ఇంకా ఇక్కడే ఉంటున్నారు ఎక్కువ శాతము. ఇంకా అమ్మాయి వాళ్ళేమో పాపం ఈ ఎండలకి కదండీ ఉండలేకపోతున్నారు. వాళ్ళకి ఇంకా అక్కడ అంతగా ఎండాకాలం అయితే స్టార్ట్ అవ్వలేదంట యూఎస్‌లో. సో, ఇంకా పాపం ఇక్కడికి రాగానే ఒకేసారి అంత ఎండకి తట్టుకోలేకపోతున్నారనమాట. ఇంకా డే మొత్తం ఇంట్లోనే ఉంటున్నారు. ఇంకా ఈవినింగ్ టైమ్ కొంచెం బయటకొచ్చి ఇక్కడ గాని, ఇంకా సావిడి దగ్గర లేదంటే అటు సైడ్ మా ఇంటి దగ్గర అట్లా ఆడుకుంటా ఉంటున్నారనమాట. అయ్యా నువ్వు కూడా కూర్చో మధ్యలో కూర్చో. ఆహా మా వెళ్తున్నాడన్నా నువ్వు ఆడి. చల్లటి గాలి వస్తుంది ఫ్రెండ్స్. లోట అంటాం. ఫోన్ చేసాలే వస్తున్నాడు. దాని చేసాం కాడి మేతని అని పొడ్డానికి వెళ్ళాడంట. అవి లోపు ఇంటికి వచ్చినాయి. ఇంకా ఆ తర్వాత నేను కూడా మా అమ్మ ఇంకా గేదె పాలు తీస్తుంటే నేను కూడా సావిడ దగ్గరికి వెళ్ళి కొంచెం సేపు ఆ నేచర్‌ని అయితే ఎంజాయ్ చేశాను. సో, ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటుందోనండి నిజం చెప్పాలి అంటే. ఇంక మా ఇంటికి వెళ్తే నేను ఇంత పీస్‌ఫుల్‌గా అంటే ఈ నేచర్‌ని ఎంజాయ్ చేయలేను కదా! అక్కడ. ఎంతైనా ఇక్కడ బావుంటది. సో, ఇంక అక్కడ ఇంట్లోనే ఉంటాను ఎక్కువ శాతం బయటకి రాను. ఇక్కడైతే ఇక నా ఇష్టం అనమాట. అటు చక్కగా తిరిగేస్తా ఉంటాను సావిడ దగ్గరకని, ఇంటికని చెప్పేసి. సో, ఇంకట్లా కాసేపు మంచిగా ఎంజాయ్ చేసేసి ఇంక అమ్మ గేదె పాలు తీసిందనమాట. ఇంక తర్వాత నైట్ టైమ్ తాగుతారిక్కడ. నార్మల్‌గా 4కి, 5కి అట్లా తాగుతారు గదా! బట్ మా అమ్మ వాళ్ళకేంటంటే గేదెలుంటాయి గదా! అప్పటికప్పుడు ఫ్రెష్‌గా పాలు తీసి తాగడం అలవాటు. సో, ఇంకట్లా 7కి ఆ టైంలో అయితే టీ తాగేస్తూ ఉన్నాము. సో, అది. సో, ఇంకా ఇప్పుడు మా నైట్ డిన్నర్‌లోకైతే ఇదిగోండబ్బా మార్నింగ్ చేసిన చికెన్ దమ్ బిర్యానీ కొంచెం ఉంది. సో, ఇంకిదే సరిపెట్టేసుకుంటాం ఇప్పటికైతే. అండ్ చికెన్ కర్రీ కూడా ఉంది మార్నింగ్ చేసింది. బట్ ఇదైతే మార్నింగ్ చేశాను కానీ ఎవ్వరు తినలేదనమాట. మా నాన్న చేయమన్నాడు కానీ అసలు వేసుకోలేదు. సో, ఇంకా ఇది కూడా ఉంది. సో, అంతే ఈ రెండు ఇంక ఇవాళ నైట్ డిన్నర్కి అయితే సరిపెట్టేసుకుంటాము.
ఇంక అట్లా బయట కూర్చొని పిల్లలకైతే డిన్నర్ పెట్టేస్తున్నా. ఇంక మా చిన్నోడు చూడండి మా నాన్న భుజాలెక్కి అటు వాళ్ళ అక్క వాళ్ళకి, మాకు మా పెదనాన్న వాళ్ళ ఇంటికి మధ్య ప్రహరీ అడ్డుంటదండి. సో, ఇంక అట్లా వాడు మా నాన్న భుజాలెక్కి వాళ్ళ అక్క వాళ్ళకి హాయ్ చెప్తున్నాడనమాట. ఇంకా ఆల్‌మోస్ట్ అన్నం పెట్టడం గూడా అయిపోయింది. ఇంక వాళ్ళ దగ్గరికని వెళ్తూ ఉన్నాడు. ఇంక తర్వాత నైట్ ఇంక సమ్మర్ అంటే విలేజెస్‌లో బయట పడుకోపోతే అసలు నిద్రే పట్టదు. ఇంట్లో అస్సలు పడుకోరు. ఆల్‌మోస్ట్ బయటే పడుకుంటాం గాబట్టి, ఇంక మేము గూడా మంచాలన్నీ బయటైతే వేసుకొని, ఇంకా చల్లటి గాలికి చక్కగా నిద్రపోతామనమాట. మరి మీలో ఎంతమందికి ఈ సమ్మర్ నైట్స్ అంటే ఇష్టమో కామెంట్ జేయండి. సో, ఇంక మరి ఇది వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బై ఫ్రెండ్స్.